హలో గాయస్, దిస్ ఇస్ స్పందన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ బై స్పందన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. యా, నా వీడియోస్ ఎలా ఉంటాయంటే ప్రస్తుతానికైతే నేను మంచిగా హోమ్ బేకింగ్ వీడియోస్ చేస్తున్నా, లైఫ్ స్టైల్, డైలీ రొటీన్స్, డైలీ వ్లాగ్స్ అండ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ షార్ట్ 12:30కి వస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ 12:30కి డైలీ ఒక షార్ట్ వస్తుంది. అండ్ లాంగ్ ఫామ్ వీడియో వచ్చేసి 5:30 పిఎంకి ఆర్ 2:30 పిఎంకి అయితే మోస్ట్లీ 2:30కి పోస్ట్ చేయడానికే చూస్తా. ఇంకా వాయిస్ ఓవర్స్ చేయడం, ఎడిటింగ్ చేయడం, ఇదంతా అసలు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకే నిదానంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇంకా అప్లోడ్ చేస్తాను అనమాట. సో అదనమాట టైమింగ్స్. వీడియోస్ అయితే డైలీ షార్ట్ 12:30కి వస్తుంది వెయిట్ లాస్ ఛాలెంజ్ షార్ట్ అయితే. ఇంకా లాంగ్ ఫామ్ అయితే మ్యాక్సిమం 2:30, 5:30 కల్లా పోస్ట్ చేస్తాను. उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. డైలీ లాంగ్ ఫామ్ వీడియో రాదు, వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే మోస్ట్లీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. కొంచెం పిల్లలతో చాలా కష్టమవుతుంది, బట్ స్టిల్ మేనేజ్ చేస్తున్నా. ఇంటిని మేనేజ్ చేస్తున్నా, పిల్లల్ని మేనేజ్ చేస్తున్నా. దట్టు నా హస్బెండ్ జాబ్స్ పరంగా నాకు కొంచెం హౌస్ మేనేజింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో తెలుసు కదా అందరికీ, లోకో పైలట్ తాను. సో తన టైమింగ్స్ అన్నీ మన సాఫ్ట్వేర్ లాగా అలా ఉండవు. సో అందుకని ఇంకా దాన్ని బట్టి నేను మేనేజ్ చేస్తూ ఇంకా వీడియోస్ తీస్తూ అలా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. మనం యూట్యూబ్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి, కంటెంట్ మంచిగా ఉండాలి, అందరికీ నచ్చాలి. సో యూట్యూబ్ అంటే అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి, సో హౌస్ వైఫ్స్ అయినా కానీ పెద్దవాళ్ళకి కానీ, సో మనము చేసేది అనేది వాళ్ళకి నచ్చాలి, పాజిటివ్గా అనిపించాలి, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలాగా ఉండాలి కదా. యూట్యూబ్ అంటే మనం ఏదో పెట్టేయాలి అంటే పెట్టేసి అట్లా చేయడం కాదు. సో నాకైతే అట్లా ఇష్టం ఉండదు. మెయిన్గా యూస్ఫుల్ అయ్యేలాగానే మోస్ట్లీ నేను పోస్ట్ చేయడానికి కానీ చూపించడానికి, అసలు డైలీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అసలు ఒక్కదాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాను. మెయిన్గా లోకో పైలట్ వైఫ్స్కి చాలా టఫ్ ఉంటుంది. అసలు వాళ్ళు సింగిల్గా ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది యాక్చువల్గా నా వీడియోస్లో మీకు చూడొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి, హోమ్ మేకర్కి ఉండేటివే ఇవన్నీ. కానీ సింగిల్గా మేనేజ్ చేయడం వేరు. ఇంకా ఈ షిఫ్ట్స్ అనేవి టైం టు టైం ఉండవు కాబట్టి, సో నా లైఫ్ స్టైల్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అదనమాట. సో యా, కమింగ్ టు ద వ్లాగ్ వచ్చేసి ఇదైతే మండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే తీసాను. చాలా లెంతీ వ్లాగ్, 32 మినిట్స్ ఉంటుంది. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితేనే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మార్నింగ్ రొటీన్ కాబట్టి ఇంకా 5 డేస్ అయితే గ్యాప్ వచ్చేసరికి నేను ఇంకా 5 డేస్ దీపారాధన ఏం చేయలేదు. ఇంకా మార్నింగే లేసేసి నేను ఎట్లాగో డైట్లో ఉన్నా కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ కూడా లేట్గా ఉంటుంది. ఇంకా ఈలోపు నేను మంచిగా దీపాలన్నీ వాష్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నా. ఫినిష్ అయిపోయింది. ఇంకా ముందు చాలా గాలి వస్తుంది, అసలు దీపం కూడా ఆగదు. ముందు ఒక చిప్ ఏమంటారు, దీపాలు
తీసుకున్న ప్రమిదలు అంటారు కదా, ఆ ప్రమిదలు దీపావళి అప్పుడు తీసుకున్న, పైన క్యాప్ కూడా వస్తుంది. అది అన్ఫార్చునేట్లీ పిల్లలు 2 టైమ్స్ పగలగొట్టిర్రు. ఇంకా మళ్ళీ ఊకే పగలగొడుతున్నారని ఇంక ఈసారి అది తీసుకోలేదు. అసలు మర్చిపోతున్నా, తీసుకోవాలనుకుంటున్నా. ఇంక ఈసారి గుర్తు పెట్టుకొని తీసుకోవాలి ఎలా అయినా. సో అది ఉంటే దీపం కొంచెం ఆగుతుంది. ఎందుకంటే ముందంతా మీరు చూసిర్రు కదా, మొత్తం కొండలు ఉంటాయి, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల గాలి ఎక్కువ వస్తుంది, దీపం కూడా ఉండదు ఎక్కువసేపు. సో అదనమాట. ఇంకా నేను పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి ముందు నేను యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టొమక్ మీద తాగుతా కాబట్టి ఇంక ఈరోజు మంచిగా పూజ చేసేసుకొని ఫస్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నా. ఇది తీసుకున్నాక ఒక 30 to 1 hour అట్లా గ్యాప్, మినిమం 30 minutes అన్న గ్యాప్ ఉండాలి. నేను కొంచెం హనీ వేసుకుంటా. యాక్చువల్గా కొంతమంది డైరెక్ట్గా అట్లనే హనీ లేకుండా రాగా కన్జ్యూమ్ చేస్తారంట. నాకు కొంచెం రాగా తాగాలంటే నచ్చట్లేదు. జస్ట్ అందుకే లిటిల్ బిట్ కొంచెం అట్లా హనీ వేసేసుకుంటా. ఇంకా టంబ్లర్ కూడా నేను ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నా. యాక్చువల్గా ముందైతే టంబ్లర్లో చియా సీడ్స్ వేసుకుందామని అనుకున్నా, బట్ చియా సీడ్స్ వేసుకోవడం వల్ల ఆ చియా సీడ్స్లో కొంచెం నీసు స్మెల్ లాగా అనిపిస్తుంది. అందుకే ఆ చియా సీడ్స్ నేను ఇంకా ముందు 1 liter బాటిల్లో చియా సీడ్స్ అంతా తాగుతూ వచ్చేదాన్ని డైలీ కొంచెం కొంచెంగా. బట్ ఈ ఛాలెంజ్లో నేను అలా చేయట్లేదు. ఎందుకంటే ఆ ఛాలెంజ్లో నాకు ఆ చియా సీడ్స్ స్మెల్ నచ్చలేదు ఎందుకో. తర్వాత నేను ఇంకా మార్నింగే అక్కడ ఒక మంచి గ్లాస్లో ముందే నైట్ నానబెట్టేసుకొని ఇంకా వాటర్ డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అప్పుడే నేను తీసుకుంటున్నా. నన్ను చియా సీడ్స్ ఎంత తీసుకుంటున్నా అని అడుగుతున్నారు. నాకు తెలిసిన ఒక స్కూప్ అంటే ఒక పెద్ద స్పూన్ నిండా తీసుకుంటున్నా. మరి మేబీ అది 5 to 10 grams లోపల ఉంటుంది అనుకుంటా, అది గ్రామ్స్లలో చూసుకుంటే మాత్రం. అది వేసేసుకొని మంచి ఒక గ్లాస్ నిండా నానబెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తింటూ ముందైనా వెనుకైనా మొత్తం ఆ గ్లాస్ని డైరెక్ట్గా తాగేస్తున్నా. సో అలా ఇప్పుడు నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ మంచిగా తీసుకొని ఆడ మంచిగా మెట్ల కాడ కూర్చొని ఆ వ్యూ చూస్తూ నా టైంని అట్లా మీ టైం అంటే మన టైంని మనకు కూడా ఒక టైం ఇచ్చుకోవాలి. మనం ఎంత ఎంత బిజీగా ఉన్నా మనకంటూ ఒక టైం ఇచ్చుకొని ఫీల్ అవ్వాలి. మనం ఆ ప్రజెన్స్ని కూడా మనం ఫీల్ అయితే అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. సో అలా ఒక 5 to 10 minutes యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతూ కాసేపు మంచిగా టైం అయితే స్పెండ్ చేసిన. నాకు రియల్గా ఓట్స్ ఇప్పటికీ తినని వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలియాలని ఏం లేదు కదా. వీడియోస్ చూస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు వీడియోస్ చూడడం కానీ, అందరికీ యూట్యూబ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫైస్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన అయితే వస్తుంది. ఇది ఉంటుంది అనేది ఒకటి తెలుస్తున్నది. వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ నేను చేస్తున్నా కదా, అది కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికే కదా నేను చెప్పేది కూడా. సో అలా నా వీడియోస్లో ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని నన్ను అడుగుతున్నారు. ర్యాండమ్గానే వస్తుంది, రెగ్యులర్గా కాదు. మోస్ట్లీ 2 daysకి ఒకసారైనా నాకు వస్తుంది ఓట్స్ రెసిపీ అని. సింపుల్ అండి, ఏం లేదు అసలు. పాలల్లో జస్ట్ ఓట్స్ వేసి మంచిగా కుక్ చేసుకోవడమే, అంతే. 5 minutes కుక్ చేసుకొని దాంట్లో ఇప్పుడు వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నా కాబట్టి షుగర్ అవసరం లేదు. ఒకవేళ మీరు నార్మల్గా తినాలనుకునే వాళ్ళైతే ఒక 2 tablespoons షుగర్ వేసేసుకోండి. మీకు కావాల్సినంత షుగర్ వేసుకొని బాగా అది బాయిల్ అయిన తర్వాత మంచిగా నట్స్ ఏవి ఉంటే మీ దగ్గర, నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి ఉంటే అవన్నీ ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసేసుకొని హ్యాపీగా తినండి. చాలా బాగుంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఓట్స్లో. మెయిన్గా వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ఫుల్ అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ప్రోటీన్ కూడా ఉంటుందంట, బట్ నాకైతే తెలిసి ఫైబరే ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ఫుల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ప్రోటీన్ కంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం మనం ఆ బౌల్ తింటే మనకి కడుపు నిండుగా ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ నట్స్ అవన్నీ తింటాం కాబట్టి ఫైబర్ కాబట్టి కడుపు అంతా నిండుగా అయిపోతుంది అనమాట. అందుకే వెయిట్ లాస్లో చాలా వరకు ఓట్స్నే ప్రిఫర్ చేస్తారనమాట. సో అంతే సింపుల్. ఇప్పుడు మనం సేమియా ఎట్లా చేస్తామో పాలల్లో ఓట్స్ వేసేసి బాయిల్ చేసి చక్కెర వేస్తాం కదా, సేమ్ అట్లనే
మంచిగా 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. కావాలంటే మీకు ఇంకా అంటే వెయిట్ లాస్లో మిల్క్ ఎక్కువ కూడా తీసుకోవద్దు కాబట్టి నేను వాటర్ ఎక్కువ వేసేసుకొని కుక్ చేసుకుంటాను అనమాట. ఇంకా మీరు క్రీమీగా కావాలనుకున్న వాళ్ళైతే మంచిగా పాలలోనే కుక్ చేసుకోండి, తక్కువ వాటర్ వేసేసుకోండి. అది బాయిల్ అయ్యేటప్పుడే షుగర్ యాడ్ చేసేసినామంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చిన్నప్పుడు మా డాడీ ఓట్స్ తెచ్చేవాడు అనమాట. అప్పుడు మా మమ్మీ కుక్ చేసి మా డాడీకి ఇచ్చేది. కానీ అప్పుడు మనకి ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, లేనప్పుడు వాల్యూ తెలుస్తుంది కదా. అలా అనేసి మా డాడీ తీసుకొచ్చినప్పుడు మా డాడీ పాస్తా, ఈ ఓట్స్, ఈ డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా తెచ్చేవాడు అనమాట. తెచ్చినప్పుడు మా డాడీ ఒక్కటే తినేటోడు, అంటే మేము తినేవాళ్ళం కాదు, అంటే ప్రిఫర్ చేసేవాళ్ళం కాదు ఎక్కువగా. మా మమ్మీ మాత్రం మా డాడీకి మంచిగా ఓట్స్, మంచి షుగర్ వేసి మా డాడీ ఇష్టంగా తినేవాడు. అది టేస్ట్ అనేది అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకి, కొంచెం అది ఓట్స్ కొంచెం బంకగా ఉంటుంది కదా, బంకగా ఉండి ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది చూస్తే అసలు తినాలనిపించకపోయేది. ఇప్పుడు అదే వెయిట్ లాస్కి వచ్చేసరికి ఒక్కసారి నాకు ఓట్స్ టేస్ట్ తెలిసింది. అంటే నాకు ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత ఓట్స్ తినాలి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి, మిల్క్ వస్తాయి అనేది మనకి ఒకటి తెలుస్తుంది. అప్పుడు నేను ఓట్స్ తినడం స్టార్ట్ చేసిన. వన్స్ ఓట్స్ని మంచిగా కుక్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే, నేనైతే రోజైనా ఓట్స్ హ్యాపీగా తింటా, అంత ఇష్టమైపోయింది, అంత అలవాటు అయిపోయింది. సో అట్లా సింపుల్గా ఓట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి అసలు పెద్ద టైం కూడా తీసుకోదు అది. ఓట్స్ నేను చూసారా ఓట్స్ పెట్టేసి హ్యాపీగా నేను బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్షీట్ మడత పెట్టిన, ఫోల్డింగ్ బట్టలన్నీ పిల్లల కబోర్డ్స్లో పిల్లలవి నావి నాకు సార్ట్ అవుట్ చేసేసిన. మళ్ళీ పోయి వాషింగ్ మిషన్ దగ్గర పోయి వాషింగ్ మిషన్ వర్క్ అంత బట్టలన్నీ వేసేసిన. ఇంక ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ బాయిల్ చెనా దగ్గర ఉండే, ఇంకా అది తీసేసి అవెన్లో ఒక 1 minute అట్లా పెట్టిన. అవి మళ్ళీ కొంచెం వేడిగా అవుతాయి కదా, సో నేను షుగర్ అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను హనీ వేసేసుకున్నా. ఇంకెక్కువ హనీ కూడా వేసుకోండి, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్లీ ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచివి. హ్యాపీగా ఇవి కూడా అంటే మనం ఉట్టిగా తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఓట్స్లో తినండి. ఓట్స్లో తింటుంటే సూపర్ ఉంటాయి. నాకైతే ఈ రేజిన్స్ అంటే మస్తు ఇష్టము. ఓట్స్లో ఇంకా బాగుంటాయి తింటుంటే, ఆ పుల్లగా స్వీట్గా మస్తు అనిపిస్తుంది. సో అదనమాట. ఇంకా బాదం వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి హ్యాపీగా వేసేసుకోండి. నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను వేసేసుకున్నాను. దాంతోపాటు చియా సీడ్స్ కూడా నానబెట్టేసుకొని ఇంకా ఈ ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది. యాక్చువల్గా ఒక ఫ్రూట్ ఉంటే కూడా ఫ్రూట్ యాడ్ చేసేసుకోండి. సో ఇదంతా తినడం వల్ల కడుపు మొత్తం నిండుగా ఉంటుంది. అప్పుడు మనకి ఆకలి కూడా వేయదు. ఎలాగో ఫైబర్, ప్రోటీన్, ఎగ్, మంచిగా చెనా సీడ్స్ కూడా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో కడుపు అంతా ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ ఆబ్వియస్లీ ఇంకా నాకేమైనా వర్క్స్ ఉంటే ఇంకా ట్యాబ్లో చూసుకుంటూ వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకుంటా. ముందైతే ఖుషి ఇంట్లో ఉండేది, జున్ను స్కూల్కి వెళ్ళేవాడు. అప్పుడు నాకు ఖుషితో టైం మొత్తం ఖుషితోనే సరిపోయేది. ఆ పాపకి తినిపించడం కానీ, ఫ్రెష్ అప్ చేయించడం కానీ, ఇంకా సో అలా అవుతూ వచ్చేది. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి నాకు డే అంతా ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది, నాకు టైం దొరుకుతుంది. మెయిన్గా వెయిట్ లాస్ ఛాలెంజ్ కాబట్టి నాకు టైం సఫిషియెంట్గా అవుతుంది. ప్లస్ నాకేమైనా వీడియో ఎడిటింగ్స్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ ఉంటే హ్యాపీగా చేసేసుకుంటున్నా. ఇంక ఈలోపు నేను ఆకుకూరలు కూడా ఇంకా డైట్లో బాగా ఇంక్లూడ్ చేయాలని ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తినడానికి ట్రై చేస్తున్నా. సో గోంగూర, తోటకూర, మెంతాకు ఇవైతే తీసుకున్నా. ఇంకా టీవీలో నెట్ఫ్లిక్స్లో ఏదో ఒకటి మూవీ ర్యాండమ్గా పెట్టేసుకొని
చూస్తూ అలా నేను ఆకుకూరలు కూడా కట్ చేసిన అనమాట. సో అయితే నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా చెప్పండి? సింగిల్గా ఉంటే ఏదైనా వండుకొని తినాలంటే చాలా బద్ధకం వేస్తుంది. అదే ఎవరైనా ఉంటే మనకి వండి పెడితే హ్యాపీగా తినొచ్చు. సింగిల్గా ఉన్నామే కదా, ఏముందిలే ఏం తింటాంలే అనే ఫీలింగ్కి వచ్చేసిన. ముందైతే సింగిల్గా ఉంటే పెళ్ళైన కొత్తలో అట్లేం లేదు, హ్యాపీగా అన్నీ చేసుకొని తినేదాన్ని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. తినకున్నా మంచిదే, రెస్ట్ తీసుకుందాం అనే దాంట్లోకి వచ్చింది. బట్ తినాలి కదా, ఖచ్చితంగా తినాలి. అందుకే ఇంకా టైం అవుతున్నా, ఎంత బాడీ టైర్డ్ అనిపిస్తున్నా, రెస్ట్ లేకున్నా వర్క్స్ చేయాల్సిందే. వన్స్ మనకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారంటే ఎంత టైర్డ్ అయినా అసలు ప్రతి ఒక్క ఉమెన్కి ఇవన్నీ ఉండే పనులే కదా. యాహ్! సో అట్లా అనమాట. సో ఇంకా ఆకుకూరలు కూడా తెంపేసి మంచిగా నీట్‌గా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నా. ముందైతే నేను కీన్వాని అమెజాన్ బ్రాండ్ తీసుకున్నా అనమాట. బట్ నాకు ఎందుకో దీనికి ట్రూ ఎలిమెంట్స్ మీద రివ్యూస్ ఎక్కువ అనిపించినాయి. సో సరే ఈసారి మనం ట్రై చేద్దాము అనేసి ఇది అయితే తెప్పించుకున్నాను. నేను అమెజాన్లో పెట్టుకున్న ఆర్డర్ అనమాట. సో యాజ్ యూజువల్ మీకు ఒక షార్ట్‌లో చెప్పిన కదా, హాఫ్ గ్లాస్ కీన్వా తీసుకుంటా, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటా, అంతే 1:1 రేషియోలో తీసుకుంటా అనమాట. రైస్ 1 గ్లాస్ అయితే కీన్వా 1 గ్లాస్ తీసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్న తర్వాత నేను వాటర్ ఎట్లా యాడ్ చేస్తా అంటే, మనం యూజువల్గా 1:2 వాటర్ యాడ్ చేస్తాం కదా రేషియోలో. బట్ నేను 1:3 అట్లా యాడ్ చేస్తున్నా. 1:3 ఆర్ 1:2.5 అట్లా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు అట్లా కొంచెం మెత్తగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే అట్లా మెత్తగా ఉంటే ఏంటంటే మనం కర్రీస్ కూడా మంచిగా కొంచెం థిక్గా కలుపుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. మరీ మెత్తగా కాదు, మరీ చిన్నపిల్లలకు ఉగ్గులాగైతే కాదు, బట్ స్టిల్ కొంచెం మెత్తగా అనమాట. సో అయితే మళ్ళీ నేను కీన్వాని మనము మొత్తం మొత్తం కింద మనకి నీరు ఉంటుంది కదా, అన్నం అనేటప్పుడు వేస్తారు, మొత్తం కొంచెం ఉంటుంది కదా, అది కొంచెం ఉన్నప్పుడే ఆఫ్ చేయండి. అది ఏమవుతుందంటే ఒక 5 to 10 minutes మనం తినేలోపు అది మంచిగా సెటిల్ డౌన్ అవుతుంది. అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. వెంటనే అంటే మరీ గిన్నెకు అతుక్కుపోయేంతసేపు ఉంచకుండా కొంచెం కొంతమంది అన్నం కూడా అట్లనే వండుతారు, కొంచెం నీరు నీరు ఉన్నా కూడా ఏం కాదు, ఆఫ్ చేసేస్తే ఒక 10 minutes అతను సెటిల్ అవుతుంది అంటారు కదా. కీన్వా కూడా నేను అంతే చేస్తున్నా. కొంచెం వాటర్ కింద కొంచెం వాటర్ ఉండగానే, మరీ వాటర్ కాదండి, జస్ట్ అట్లా ఉండగానే ఆఫ్ చేసిన తర్వాత అది ఒక 5 to 10 minutesకి మంచి సెటిల్ డౌన్ అయితే, లేదంటే గిన్నెకి మొత్తం అంటుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అదనమాట, అలా కుక్ చేసుకోండి. కీన్వా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్, అండ్ రైస్లో కార్బ్స్ ఉంటాయి, మంచిగా కూడా ప్రోటీన్ సోర్స్ కింద వస్తుంది అనమాట. సో ఇంక ఇవన్నీ నేను అమెజాన్లో ఫ్రెష్లో తెప్పించుకుంటా. నేను మోస్ట్లీ అన్నీ అమెజాన్ ఫ్రెష్లోనే ఆర్డర్ చేసేసుకుంటా గ్రోసరీస్. ఎందుకంటే నేనున్న ప్లేస్లో నాకు డీమార్ట్ అవైలబుల్ ఉండదు, అండ్ రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది, కానీ నాకు ఇంకా మా సతీష్ ఉంటేనే కుదురుతుంది, లేదంటే కుదరదు. సో మెయిన్గా ఈ పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలంటే కూడా ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి పిల్లల్ని వదిలేసి హ్యాపీగా వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకోవచ్చు. సో అందుకే నేను ఇంకా అమెజాన్ మంచిగా ఫ్రెష్లో మనకి అంత మంచిగా ఫ్లెక్సిబిలిటీగా అవైలబిలిటీగా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో అందుకు నేను అన్నీ ఆర్డర్ చేసేసుకున్నా. సో నేను ఓట్స్ కూడా సఫోలా అవి తీసుకుంటాను, చూడండి అక్కడ పెట్టేసిన కదా. సో ఇప్పుడు అన్నీ మెయిన్గా బేసిక్గా చూసిరు కదా, అన్ని వెయిట్ లాస్కి సంబంధించినవి ఉన్నాయి. అలా మొత్తం నింపుతున్నా నేను, ప్యాంట్రీ మొత్తం నింపుతున్నా ప్రతి వీక్లీ వన్స్ అసలు అవి అయిపోక ముందుకే నింపుకుంటున్నా. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఏంటో అర్థమవుతలేదు. సో ఓట్స్ ఏమేమి తెప్పించుకున్నా, ఓట్స్, నల్ల శనగలు, తెల్ల శనగలు అండ్ రాజ్మా తెప్పించుకున్నా. రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, సో రాజ్మా తెప్పించుకున్నా. బట్ రెగ్యులర్గా తినాలంటే రాజ్మా అస్సలు తినలేము, బట్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అన్న అట్లీస్ట్ ఇంక్లూడ్ చేద్దామనేసి నేను రాజ్మా అయితే తెప్పించుకున్నా ఈసారి. సో ఇంకా సోప్స్ అన్నమాట. సోప్స్ ఇంకా ఎప్పుడైనా ఉండాల్సిందే కదా. సో ఇంకా అది కూడా నేను బాత్రూంలోనే పెట్టేసుకుంటా సోప్స్ అవన్నీ, ఇంకెప్పటికప్పుడు రీస్టాక్ చేసి పెట్టేసుకుంటా. సో అలా ఇంకా గ్రోసరీస్ అన్నీ, ఈ సోప్స్ అన్నీ మళ్ళీ పెట్టేసుకున్నా. ఆల్రెడీ ఒక బ్యాచ్ నేను బట్టలన్నీ ఫోల్డింగ్ పెట్టడం అయిపోయింది, ఇది సెకండ్ బ్యాచ్. అసలు నెవర్ ఎండింగ్ నాదైతే అసలు. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అసలే నెవర్ ఎండింగ్, ప్రతి ఒక్క పని నడుస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఏదో ఒక పని ఉంటుంది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంతమంది అగ్రీ చేస్తారు చెప్పండి.
ఎంతమంది అసలు లిటరలీ నాకైతే ఒక్క హాలిడేస్ ఉంటే బాగుండు అని ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి అయితే సండే కూడా స్కూల్ ఉంటే బాగుండు, అసలు సాటర్డే కూడా ఎందుకు హాలిడే ఇస్తున్నారు అని అంత ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్లోకి వస్తాను అనమాట. మెయిన్గా వీడియోస్ తీస్తున్నా కాబట్టి కొంచెం సింగిల్గా ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది, నాకు టైం దొరుకుతుంది. సో అదనమాట. సో ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే, నన్ను చాలామంది వాచ్ లింక్ అడుగుతున్నారు. సో ఇదే అనమాట నా వాచ్. ఇది అమేజ్ఫిట్ వాళ్ళది వాచ్ అనమాట. చాలా బాగుంటుంది. అమేజ్ఫిట్ బిప్ 6 అనుకుంటా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా షార్ట్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన, బట్ షార్ట్స్లో నాకు ఓపెన్ కావు, నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఛానల్ నాకు. సో అందుకని నేను షార్ట్స్లో మాత్రం నేను ఇంక్లూడ్ చేయలేకపోతున్నా. అండ్ మానిటైజేషన్ అయినా కానీ షార్ట్స్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టరాదు. సో అనమాట. నేను ఫుల్ లెంత్ వీడియోలో మీరు అడిగినటువంటి వాచ్ది, డంబుల్స్ది అండ్ టంబ్లర్ది, సిప్పర్ అని, ఓకే, ఈ 3 నేను డెఫినెట్గా ఈసారి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే వాళ్ళు పర్చేస్ చేసేయండి. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి స్మార్ట్ వాచ్లో, దీంట్లో అని కాదు, చాలా స్మార్ట్ వాచెస్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. బట్ ఇది మరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే వాచ్ అయితే కాదు, మరీ 2-3 thousand అయితే కాదు, 8,000 అట్లా ఉంది. ఇప్పుడు 8 or 9 ఉన్నట్టుంది. చూడండి, చూసి మీకు మంచి డీల్లో వచ్చినప్పుడు తీసుకోండి. ఎలాగో ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడైతే తీసేసుకోండి. ఎందుకంటే మనకి లైఫ్ కూడా రావాలి కదా. సో అట్లా అనమాట. ఇది డంబుల్స్. సో నాకు నా ఫేస్ కూడా మొన్నటికి ఇప్పటికి 15 daysకి చాలా చేంజ్ వచ్చింది కదా. సో ఫేస్ కొంచెం స్కిన్ కూడా మంచిగా అనిపిస్తుంది, గ్లోయింగ్ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, యోగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు నాకు సజెస్ట్ చేసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను నేను. మేబీ ఎవరైనా నాకు సజెస్ట్ చేసిన వాళ్ళు నా వీడియో చూస్తుంటే మాత్రం చాలా థ్యాంక్స్, మీకు సజెస్ట్ చేసిర్రు. నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది స్ట్రెచెస్ చేస్తుంటే, బాడీ కూడా మంచిగా అనిపిస్తుంది. సో సూర్య నమస్కారాలు హెల్ప్ఫుల్ అవుతుందని నాకు అనిపించింది. సో ముందు ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కొంచెం టైం తీసుకొని మీరు కూడా సూర్య నమస్కారాలు చిన్న చిన్న స్ట్రెచెస్ అయితే చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా లంచ్కి అయితే నేను ఈరోజు మామిడికాయతోని పాలకూర పప్పు చేస్తున్నా. సో మంచిగా నేను పప్పు నానబెట్టి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఆలోచించి ఇంకా ఫైనల్గా మామిడికాయ పప్పు చేస్తున్నా, పాలకూర వేసి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. పాలకూర పప్పులో మ్యాంగో ఉంటే వేసి చేసుకోండి, సూపర్ ఉంటుంది. సో యాక్చువల్గా నేను వెంటనే పెట్టలేదు, పప్పు కొంచెం నానాలి, నానితే బాగుంటుంది. సో ఇంకా ఫస్టే పప్పు నానేసి, ఇంకా బేసిక్ పాలకూర పప్పు కూడా చెప్తే మీరు నవ్వుకుంటారేమో, ఇది బేసిక్ అందరికీ తెలిసిందే కదా, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తాను అంతే అనమాట. సో నేను మంచిగా ఒక 5 whistles అట్లా పెట్టేసి మంచిగా తాలింపు అయితే చేసిన, చాలా అంటే చాలా బాగుంటుంది. డైట్ చేస్తున్నా కదా, దోశ పిండి నానబెట్టుకుంటున్నా అనుకుంటున్నా. లేదు, మా అత్తమ్మ వాళ్ళు ఈరోజు అంటే మండే రోజుకి నైట్ వాళ్ళు వస్తున్నారు అనమాట. నెక్స్ట్ డేకి నేను దోశ బ్యాటర్కి నానబెట్టేసుకుంటున్నా. సో ఒక్కదాన్ని ఉంటే ఏదైనా డైట్లో పాసిబుల్ అవుతుంది చేసుకోవడం, కానీ ఏదైనా ఏదో మనం ఒక్కరమే కాబట్టి చేసేసుకుంటాము. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిర్రు కాబట్టి ఇప్పుడు కొంచెం నాకు డైట్ పరంగా కొంచెం వాకింగ్ అయినా, యోగా అయినా, మేబీ ఏమంటారు వర్కౌట్స్ అయినా కొంచెం డిలే అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇంట్లో వర్క్స్తోని మనము ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనకంటే మనకు టైం దొరుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఇంట్లో వర్క్స్ బిజీ ఉంటా కాబట్టి
సో కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ స్టిల్ నేను డైట్ ఒకవేళ ఒక్కరోజు మిస్ అయినా, వాకింగ్ ఒక్కరోజు మిస్ అయినా, డైట్ మిస్ అవ్వదు, 100% మిస్ అవ్వదు, సారీ, యోగా మిస్ అయినా, వర్కౌట్స్ మిస్ అయినా 100% నేను ఫుడ్ మాత్రం చాలా కంట్రోల్లో తినడానికి ఫిక్స్ అయినా. ఎందుకంటే నా బాడీలో వస్తున్న చేంజెస్ చూసినాక కూడా నేను మళ్ళీ మిస్టేక్ చేసి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వాలని నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. తినకుండా అయినా ఉండగలుగుతా కానీ ఇంకా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వాలన్న ఆలోచనలు అయితే లేవు. సో నాకు మీకే చేంజెస్ తెలుస్తూ ఉంటుంది. నేను మరీ చెప్పి మరీ వెయిట్ తగ్గినా అని అడిగిపించుకోవాలని అనిపించట్లేదు. బట్ మీకు ఎవరికైనా నేను వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ నాకు ఒక్క కామెంట్ అనేది చేయండి, నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా పాలకూర పప్పు మంచిగా 5 విజిల్స్ పెట్టిన తర్వాత నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు మా అత్తమ్మ వాళ్ళు కారం ఎక్కువ తింటారు. సో వాళ్ళ కోసమని నేను కొంచెం కారంగా చేసిన. నేనైతే చాలా తక్కువ వేసుకుంటా, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఇంకా కారం ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా బేసిక్ తాలింపు పెట్టేసుకున్నా. అసలు ఈ డైట్ అయినా కానీ నాకు ఆకలి కూడా వేయట్లేదు. బట్ తినాలి, ఖచ్చితంగా తినాలి. తినకపోతే మళ్ళీ బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ మనం ప్రాపర్గా ప్రోటీన్ అండ్ ఫైబర్ తినకపోతే కూడా మనకి వెయిట్ లాస్ రిజల్ట్ ఉండదు. ఇంత కష్టపడి మళ్ళీ ప్రాపర్గా తినకపోతే వేస్ట్ కదా. సో అందుకని ఇంకా టైం తీసుకొని మంచిగా చేసుకొని అయితే లంచ్కి అయితే కీన్వా రైస్ యాజ్ యూజువల్ మీరు చూసిరు కదా, కీన్వా రైస్, పాలకూర పప్పు, మంచి సలాడ్, కర్డ్ అయితే తీసుకున్నా. ఈవినింగ్ ఇంకా 4 లోపు నేను డైలీ ఏం చేస్తున్నా అంటే, పిల్లలు 4 o'clock వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపే నేను ఏం చేస్తున్నా అంటే, రాగానే వాళ్ళు అన్నం తినడానికి ఇష్టపడరు. ఫస్ట్ ఫోకస్ వాళ్ళకి ఎక్కడికి వెళ్తుంది అంటే ఏదైనా చిరుతిండి తినాలనే పోతుంది. మంచిగా చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్ అడుగుతారు. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ పోతుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తాను అంటే, వాళ్ళు వచ్చే ముందే వేడిగా చపాతీ చేసి మంచిగా పాలల్లో కొంచెం చక్కెర వేసి చపాతీ వేసి కలిపి, చిన్న చిన్న పీసెస్ లాగా చపాతీ వేసి తినిపిస్తాను అనమాట. ఎంతమందికి ఇష్టం చెప్పండి. చిన్నప్పుడు మనం ఖచ్చితంగా అందరు రిలేట్ అయ్యే ఉంటారు. చిన్నప్పుడు మనం ప్రతి ఒక్కరైనా తిని ఉంటారు అనమాట. నేను చాయ్లో కూడా తింటారు. నేను ఎక్కువ చాయ్లో కానీ తినేదాన్ని. చాయ్లో ఒకసారి, పాలలో ఒకసారి. మా పిల్లలకైతే నేను ఇది కూడా హెల్తీ, మంచి గోధుమ పిండి చపాతీ కదా, చపాతీ ఇంకా వేడిగా
అలా చిన్న చిన్నగా కట్ చేసి చెరొక చపాతీ వేసి హ్యాపీగా వాళ్ళకి తినిపిస్తా. వాళ్ళు మంచిగా 6:30-7 వరకు ఉంటారనమాట. 4 వచ్చారు కదా, 4:30 లోపు వాళ్ళు ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి తినిపిస్తా అనమాట. లేదంటే ఆకలిస్తే అట్లనే తింటారు. సో ఇంకా సరేలే ఆకలిస్తుంది కదా పాపం పిల్లలకి అనేసి ఓన్లీ చేతులు కాళ్ళు అలా కట్టుకొనేసి ఇంకా ఇది ఏదో ఒకటి తినిపిస్తా. ఒక్కొక్కసారి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడతా, ఒక్కొక్కసారి ఇట్లా పాలు చపాతీ తింటారు, ఇంకా ఒక్కొక్క రోజు మ్యాగీ తింటారు. సో అట్లా వాళ్ళకి ఏది కావాలో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసేసి వాళ్ళకి తినిపిస్తా. హ్యాపీగా తింటారు తెలుసా. ఇప్పుడు స్కూల్కి పోయి వచ్చినాక ఫుల్గా అంటే యాజ్ ఎ మదర్గా నాకు వాళ్ళు అలా తింటుంటే హ్యాపీగా అనిపిస్తుంది, అంతే ఏం లేదు. సో చపాతీ అలా తినిపిస్తా. మీరు కూడా పిల్లలకి ఇట్లా ట్రై చేయండి. చపాతీ మిల్క్ చాలా బాగుంటుంది అండ్ మంచిగా స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి జంక్ ఫుడ్ మీదకి ఫోకస్ అవ్వదు. సో అలా పిల్లలిద్దరికీ కూర్చోపెట్టి మంచిగా చపాతీ అయితే తినిపిస్తూ ఈవినింగ్ అలా స్పెండ్ చేస్తా. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి హోంవర్క్స్ రాపించడము, మళ్ళీ నైట్ అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నేను డిన్నర్ ప్రిప్ చేయాలి. ఇంకా కర్రీ ఉంది, రైస్ ఆర్ చపాతీ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక కర్రీ ఏమైనా కావాలా మాట్లాడి తెలుసుకొని, సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చేలోపు అయితే అన్నీ రెడీగా చేసి పెట్టేసేయాలన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే దట్స్ ఇట్, అంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ప్రతి ఒక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ముందు నేను నా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసిన, ఒక్కసారి ఆ వీడియోని చూడండి. సో నాలాగా సఫర్ అయిన వాళ్ళు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతే ఆ వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే నా ముందు వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను, అవి కూడా ఒక్కసారి చెక్ చేయండి, మీకు నచ్చచ్చు కదా. ఒక్కసారైనా రెసిపీని ట్రై చేస్తారు కదా. సో మీల్ ప్రెప్ వీడియో చేసిన, సో అలా నా ఛానల్లో చాలా డైలీ రొటీన్స్ కానీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానీ, స్టార్టింగ్లో లోకో పైలట్ వైఫ్ ఎలా ఉంటుంది అంటే హస్బెండ్ లేకపోతే డ్యూటీస్ వెళ్తే ఎలా మేనేజ్ చేసుకోగలుగుతా ఏంటి అనేది కూడా అంత ముందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన. సో అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ గాయ్స్.